నా రికార్డింగ్ ఆన్లో ఉంది కదా. ఓకే, ఫైన్. చూడండి, సో మనం రికరింగ్ ఎంట్రీస్ చేసాం కదా, చేద్దాం. యాక్చువల్గా మనకి ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ కరెక్టే కదా, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ కదా. ఓకే సార్, ఓకే సార్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియరా? ఓకే. హలో, చెప్పండి. నారా చాట్ బాక్స్లో షీట్ ఓపెన్ చేయండి. సో రికరింగ్ డాక్యుమెంట్ అని తెలుసు కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఏం చేస్తుంది, అలౌస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. రికరింగ్ డాక్యుమెంట్స్ లైక్ వన్ టెంప్లెట్, మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, సేమ్ అదేనండి, ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు. సో మనం కాన్ఫిగరేషన్స్ చేద్దాం. రికరింగ్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము, రికరింగ్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ టీ కోడ్స్ ఉన్నాయి చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, డౌన్కి వెళ్ళండి. ఫస్ట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం ఆల్రెడీ, FS00కి వెళ్ళండి. FS00 FS00కి వెళ్ళండి, కంపెనీ కూడా మార్చండి. ఇక్కడ చెక్ చేయండి, మనం కరెంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసామా, కరెంట్ లయబిలిటీస్ లో చూడండి. సరేదా, సరే వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, గ్రూప్ ఉందా, ఆ కరెంట్ లయబిలిటీస్ నెక్స్ట్ నెంబర్ తీసుకోండి.
చేంజ్ అవుతున్నారా? కరెంట్ లయబిలిటీస్లోకి వెళ్ళండి, నెంబర్ అదే నెంబర్, దాని తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి, కింద కంపెనీ కోడ్ కూడా మార్చండి, కంటిన్యూ చేయండి. ఇక్కడ ఇవ్వండి, బ్యాలెన్స్ షీట్ డ్రాప్ డౌన్ చేయండి, కరెంట్ లయబిలిటీస్, లోన్ అకౌంట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కొని లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001 అవన్నీ చేయండి, లైన్ ఐటమ్ డిస్ప్లే కూడా తీసుకోండి. సారీ, ఈసీసీ కదా, S4 ఆనా కదా, అక్కడ ఉన్నా, G001 అండ్ సేవ్. ఈసీసీలో లైన్ ఐటమ్ డిస్ప్లే మ్యాండటరీ కదా. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ని ఒకటి క్రియేట్ చేసాం, ఎంట్రీ పోస్ట్ చేద్దాం అండి. F-02 లోన్ తీసుకుంటున్నాం, ఒక 1 lakh లోన్ తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్. కిందకి రండి, FB50కి వెళ్ళి చేస్తే బెటర్ కదా మనకి. FB50కి వెళ్ళండి, /n FB50. ఇవ్వండి, బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. లోన్ తీసుకున్నాం యాక్చువల్గా, సిమ్యులేట్ చేయండి. 1 lakh ఇచ్చారా వాల్యూ, సిమ్యులేట్, ఎంటర్, పోస్ట్ చేయండి. ఎంటర్ చేయండి, పోస్ట్ అయిందా? డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, పోస్ట్ అయిపోయింది చూడండి. రన్ షెడ్యూల్ క్రియేట్ చేద్దాం. ఎంటర్ రికరింగ్ ఎంట్రీస్, రన్ షెడ్యూల్, OBC1 రన్ షెడ్యూల్ క్రియేట్ చేద్దాం. నిమిత్తికి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి, మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్ అనుకుందాం. ఎంటర్ చేయండి. నెక్స్ట్ మెయింటైన్ టేబుల్ OBC2 /n OBC2 షెడ్యూల్ ఇవ్వండి, మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. సో ఎవ్రీ మంత్ ఎలా డిడక్ట్ అవ్వాలి? నెక్స్ట్ ఎవ్రీ మంత్ 15 అనుకుందాం, ఎగ్జాంపుల్ 15/02/2025, 15/03/2025, 15/04/2026, 25 అంతే, కరెక్టే ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి, కరెక్టే. 15 ఓకే, 4 ఇన్స్టాల్మెంట్స్లో మనం పే చేయాలనుకున్నాం, ఎగ్జాంపుల్ సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్. 1 minute.
1 minute Nagaraj. నెక్స్ట్ స్టెప్ నెంబర్ అని క్రియేట్ చేసాం. FBN1 లో వెళ్ళండి. FBN1 చేసాం కదా. కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్ X1కి ఇచ్చాం కదా, ఇది క్రియేట్ చేయాలి. ఆల్రెడీ చేసాం మనం జస్ట్ నో, బట్ నాట్ రిక్వైర్డ్. ఒకవేళ చేయకపోతే చేసేయాలి. నెక్స్ట్ ఎంటర్ రికరింగ్ డాక్యుమెంట్ FBD1. నాగరాజ్ అవి ఇవ్వటం వల్ల అవ్వట్లేదు అనుకుంటున్నాను. రిమూవ్ చేసేయండి, వద్దులే. ఇవ్వకపోయినా ఏం కాదు. 0101 తీసేయండి పైన కూడా. మన రన్ షెడ్యూల్ ఏమేంటి? మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్. డాక్యుమెంట్ టైప్ SA. నెక్స్ట్ ఫస్ట్ రన్ లాస్ట్ రన్ తెలుసు కదా మీకు. రన్ షెడ్యూల్ క్రియేట్ చేస్తాం. SA డాక్యుమెంట్ ఇది. ఇక్కడ ఫాస్ట్ డేటా ఎంట్రీ లేదా? ఇక్కడ ECCలో ఫాస్ట్ డేటా ఎంట్రీ ఉంటుంది కదా. సరే, ఇక్కడ 40 ఇచ్చేయండి. మన ECCలో ఫాస్ట్ డేటా ఎంట్రీ ద్వారా చేసాము. ఓకే, 40 ఇవ్వండి. ఇక్కడ 40 లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ తీసుకోండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. ఎంటర్ చేయి. అమౌంట్ ఎంత? 25,000 ఎగ్జాంపుల్. నెక్స్ట్ కింద కాస్ట్ సెంటర్ బిజినెస్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి. లోన్ 50 అంటే క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి. ఎంటర్. స్టార్ ప్లస్ go to document, simulate, పోస్ట్ చేయండి. డైరెక్ట్ పోస్ట్ ఉంది. ECC కదా, S/4HANA కదా. ఓకే, డైరెక్ట్గా పోస్ట్ స్టోర్ అయింది అనమాట. పోస్ట్ అవ్వదు. ఓకే, స్టోర్ అయింది. డిస్ప్లే రికరింగ్ డాక్యుమెంట్ FBD3లో ఉంటుంది రికరింగ్ డాక్యుమెంట్ అనేది. ఎంటర్ చేయి. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ అయినా పర్లేదు. ఎగ్జిక్యూట్. ఇది మనం క్రియేట్ చేస్తున్న రికరింగ్ డాక్యుమెంట్. క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F-14. రికరింగ్ డాక్యుమెంట్ ని పోస్ట్ F-14. ఎంటర్. సెటిల్మెంట్ పీరియడ్ కిందకి వెళ్ళండి. కంపెనీ కోడ్ వచ్చేసారు కదా. సెటిల్మెంట్ పీరియడ్ దగ్గరికి వెళ్ళండి. కింద నెక్స్ట్ EMI ఎప్పుడు పే చేస్తున్నాము? 15 కదా. 15/02/2025. కింద రన్ షెడ్యూల్ ఇవ్వండి. నెక్స్ట్ సెషన్ నేమ్ లోన్ తీసుకోండి. సెషన్ నేమ్ లోన్. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ టైప్ అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. లోన్ హ్యావ్ వాస్ క్రియేటెడ్. ఓకే,
SM35 కలండి. SM35 లోన్ సెలెక్ట్ చేసుకోండి, ప్రాసెస్ చేయండి. పైన ప్రాసెస్ ఉంది కదా, చేయండి. బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాసెస్ చేయండి. బ్యాక్గ్రౌండ్ వాజ్ ప్రాసెసింగ్, ప్రాసెస్ అయిపోయిందంట. సో జిఎల్ అకౌంట్ చెక్ చేద్దాం. FS10N జిఎల్ బ్యాలెన్స్ FS10N. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. అయ్యిందా నాగరాజ్? అయినట్లే కదా? క్లియర్ కదా? ఓకే సార్. ఇక్కడ ఎందుకు అవ్వలేదు? మనం ముందు లోను సంబంధించి షెడ్యూల్ చేయలేదన్నా ఏంటి? అదే సార్, ఇప్పుడు రన్ షెడ్యూల్ చేసినాం సార్. ఇప్పుడు రన్ షెడ్యూల్ చేసిన ఇంతకుముందు రన్ షెడ్యూల్ చేయలేదు కదా సార్. రన్ షెడ్యూల్ పిక్ అవ్వాలి నాగరాజ్. S/4HANAలో అసలు అవసరం ఉండదు, చేయకపోయినా అవ్వాలి నాగరాజ్. చూద్దాం సార్, ఒకసారి చూద్దాం తర్వాత. వెయిట్ వెయిట్ చేయని చెప్తాను. ఇంకొక వేలో చేసి చూద్దాము. ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ వచ్చింది కదా? రికార్డింగ్ ఆఫ్ చేయండి.